పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. నిన్న రాత్రి 2 గంటల సమయంలో నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన నీళ్లు చల్లి ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. వైసీపీ నేతలే తమ ఆఫీసును తగలబెట్టి ఉంటారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తులు ఎవరు అనే అంశాలు ఏమైనా తెలిసాయా? ఉమ్మశ్రీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గత రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళు లోకల్ పీపులా లేకపోతే పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ అనే దానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ పైన అయితే పోలీసులు అయితే దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే క్రోసూరు మండలంలో టీడీపీ కార్యాలయం దగ్ధమైనటువంటి కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్వల్పకాల వ్యవధిలోనే ప్రస్తుతం అదే జిల్లాకి సంబంధించి సేమ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాగిరెడ్డిపాలెంలో ప్రస్తుతం టీడీపీ కార్యాలయం తగలబట్టడం పైన మాత్రం టీడీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా టీడీపీ కార్యాలయాలే టార్గెట్ గా ఈ దుండగులు ఇట్లా చేయడం పైన క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోలేనటువంటి నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ కార్యాలయాన్ని తగలబెట్టేటటువంటి ప్రయత్నం దుండగులు చేశారనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ కార్యాలయానికి సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిందో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారా టైంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆఫీస్లో కానీ లేదా బయట కానీ చుట్టుపక్కల సుమారు ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన జరిగింది? అంటే ప్రధానంగా ఇది నాగిరెడ్డిపాలెం అనేది గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కార్యాలయాలు కాబట్టి సాయంత్రం సమయంలో వరకు ఉంటారు. రాత్రి సమయంలో వాటికి తాళాలు వేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క విధుల్లో భాగంగా కొంతమంది పోలీసులు అయితే కార్యాలయాల దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు చూసి వెంటనే గుర్తించడం జరిగింది. హుటాహుటిన కూడా ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామాలతో నిప్పును ఆపేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అదంతా కూడా తాటాకులు దాంతో పాటు కొంత వెదురుతో చేసినటువంటి కార్యాలయం అయినటువంటి నేపథ్యంలో పూర్తిగా అయితే దగ్ధమైనట్లు కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆపేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా కూడా అది అయితే ఆగినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఇది అర్ధరాత్రి సమయంలో జరగటం దానివల్లే ఆపలేకపోయాం అనే విధంగా కూడా కొంత అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం కార్యాలయం దగ్ధం సమయంలో టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరు కూడా లోపల లేరు, ఆ కార్యాలయం దగ్గర లేరు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. వెంటనే తెలుసుకొని పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ నిప్పుని ఆర్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సక్సెస్ అవ్వలేదు అనే విధంగా కూడా మరి ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? అయితే ప్రధానంగా ఒకే అంశాన్ని అయితే వాళ్ళు టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పి టీడీపీ కార్యాలయాన్ని టార్గెటెడ్ గా వైసీపీ శ్రేణులు అయితే ఈ నిప్పులు పెడుతున్నారు అనే విధంగా కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి క్రోసూరుకి సంబంధించినటువంటి విచారణ ఇంకా జరగలేదు. దుండగులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు లేవు. వెంటనే ఇలాంటి సంఘటనలు జరగడం ఇదంతా కూడా టీడీపీ టార్గెటెడ్ గా జరుగుతుందనే విధంగా ఒకవైపు టీడీపీ ఆరోపిస్తుంటే వైసీపీ శ్రేణులు మాత్రం దీనిపైన కార్యాలయాలకి నిప్పు వాళ్ళే పెట్టుకున్నారు అనే విధంగా కూడా వైసీపీ శ్రేణులు కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం వరుస సంఘటనలపైన పోలీసులు కూడా దృష్టి పెట్టాలి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలనే విధంగా మాత్రం టీడీపీ ముఖ్య శ్రేణులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.